ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రు తొలగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ కనుక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు లోకములు ఉద్ధరింప చేయడానికి జడలెందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్, ఇంకా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు, వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని కూడా జోస్యం కూడా చెప్పేశారు. ఒకసారి బయట ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చూస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పంచాంగ శ్రవణంలో సగం చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి సరిపోయిందని అనుకుంటా సార్. చాలా ఉంది, ఇంకా పొగడ్తలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వర్మ లాంటి అసంతృప్తులకు కూడా ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు ఇంకా పదవులు వస్తాయి అని చెప్పడం. అండ్ దాంతోపాటు ఇంకొకటి 2 యాడ్ చేస్తాను సార్ నేను. ఈ ఏడాది ప్రపంచ దిశా నిర్దేశకుడిగా మోదీ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి గారు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది అని చెప్పి మల్లికార్జున శర్మ ఆయన ప్రవచనం సార్. సో ఇలా ఎవరి పంచాంగం వారిదే సార్. చాలామంది ఆయా పార్టీలకు అధినేతలకు అనుకూలంగా పంచాంగ శ్రవణాలు చెప్తూ ఉన్నారు. కానీ పంచాంగం అనేది ఒకటే ఉంటుంది కదా సార్, కానీ డిఫరెంట్గా వీళ్ళందరూ చెప్తారు. సైన్స్ అయితే ఒకటే ఉండాలి. సైన్స్